సోదరి ఆవునూరు శ్రీవాణి గారు తను ప్రత్యక్ష రాజకీయాలకు దిగి ఎదుర్కొన్న అనుభవాలు, సమాజంలో తనకు ఎదురైన పరిస్థితులన్నింటినీ వివరించడానికి వస్తున్నారు. స్వాగతం సోదరి. సభలో ఉన్న సభ్య కులాల అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు నమస్కారం. సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభలో నాకు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవితమ్మ గారికి ధన్యవాదములు. సమాజంలో ఇప్పటికీ అత్యధిక వేధింపులను ఎదుర్కొంటున్న మాదిగ జాతి ఆడబిడ్డగా వచ్చి ఇక్కడ నేను మీ ముందు మాట్లాడుచున్నాను. కుల వివక్షత అన్నది నిజం, మన సమాజంలో అడుగునా ఉన్నది నిజం. నేను మా గ్రామ సర్పంచ్గా పోటీ చేసే మా ఊరిలో అనేక శక్తులు ఏకమై నన్ను ఓడించాయి. రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం. మరింత ఉత్సాహంగా నిత్యము ప్రజల మధ్యనే ఉండాలని నిర్ణయించుకున్నాను. కుల రక్కసని మించితనంలో గెలిచి చూపిస్తానని నమ్మకము, విశ్వాసము నాకు ఇంకా ఉంది. పెరిగిన ఎస్సీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు 15% నుంచి 18% పెంచుతామని చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో ప్రకటించారు. విద్య, ఉద్యోగాలనే కాదు అన్ని కాంట్రాక్టులో 18% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ మాటను మర్చిపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గుంజుకున్న అసైన్ భూముల స్వాధీనం చేసుకొని అన్ని హక్కులతో మళ్ళీ అప్పగిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పే నిజమైన నమ్మి మోసపోయాం. బీఆర్ఎస్ను మించి దళితుల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం గుంజుకుంటుంది. దళితులను సంస్కరిస్తామనే పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వము దళిత బంధు స్కీమ్ తీసుకువస్తే అది ఆ పార్టీ ఎమ్మెల్యేల కమిషన్ల కారణంగా నీరు గారిపోయింది. రూపాయలు 10 లక్షలు దళిత ఉపాధి కోసం ఇస్తే అందులో సగం వరకు అప్పటి అధికారి పార్టీ నేతలు కమిషన్ రూపంలో ఇవ్వాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 10 లక్షలు ఉన్న దళిత బంధు పథకం పేరును అంబేద్కర్ అభయ హస్తంగా మార్చి ఒక్కో లబ్ధిదారుడికి 12 లక్షలు పెంచుతామని చెప్పిన పథకం కింద గడిచిన 31 నెలలో లబ్ధి కలగలేదు. దళిత పారిశ్రామికవేత్తలు ఏళ్ల తరబడి ప్రోత్సాహకాలు ఇవ్వకుండా మా జాతి బిడ్డలు ఏర్పాటు చేసుకున్న చిన్న పరిశ్రమలు మూతపడేలా చేస్తున్నారు. పట్టణాలలో వివక్షత కాస్త తక్కువ ఉన్నట్లు కనిపిస్తున్న కుల మహమ్మారి ఇక్కడ పేదరికమై కాటేస్తుంది. మరోవైపు గ్రామాలలో ఇప్పటికీ దళితులపై కుట్ర, వివక్షత కొనసాగుతుంది. ఎస్సీ సభ ప్లాన్ నిధులు దారి మళ్లిస్తున్నాయి. ఏటవేళ కోట్ల నిధులు దారి మళ్లుతున్నాయి. మా జీవితంలో వెలుగులు తీసుకువచ్చేందుకు కవితమ్మ గారు తెలంగాణ రక్షణ సేన పేరుతో పంచజన్యంగా పూరించారు. వారి నాయకత్వంలో మా జాతి హక్కులను తిరిగి దక్కించుకుంటామనే నమ్మకంతో ఉన్నాను. అందుకోసము పని చేస్తానని మాట ఇస్తున్నాను. జై తెలంగాణ, జై భీమ్. అమ్మ ధన్యవాదాలమ్మా నీకు. మరి ఇప్పుడు లోకిని రాజు గారు, ఆదివాసీ హక్కుల కోసం పనిచేసినటువంటి నాయకుడు లోకిని రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఆదివాసీ లోకిని రాజు సభకు నమస్కారం. సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభలో సమస్త ఆదివాసుల పక్షాన నాకు మాట్లాడే అవకాశం కల్పించిన తెలంగాణ రక్షణ సేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారికి ధన్యవాదాలు. ఆదివాసులము, ఈ దేశ మూలవాసులము ఇలా చెప్పుకుంటుంటే ఎంతో గర్వంగా ఉంటుంది. కానీ ఈ నాగరిక సమాజంలో మా చోటెక్కడని ఆలోచించుకుంటేనే ఒళ్ళు భయంతో కంపిస్తుంది. మాలాంటి వాళ్ళం చదువుకొని ఏదో ఒక పని చేసుకుంటూ నగరాలు, పట్టణాల్లో ఉంటున్న మా ఆదివాసీల్లో 90% మంది ఇప్పటికీ మారుమూల అడవి ప్రాంతాల్లోనే వనం సాగిస్తూ ఉన్నారు.
దేశానికి ప్రథమ పౌరులుగా మా ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్ము గారు ఉన్నారని గౌరవపడ్డ మేము ఆమెను అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి పిలవకుండా అవమానించడాన్ని చూసి గుండెలు విసేలా ఏడ్చాము. తెలంగాణ రాష్ట్రంలో కోయ, గోండు, చెంచు, నాయకపోడు, పరదాని, అందు, కొలాం, తోటి, కొండారెడ్డి, ఎరుకల తెగలకు చెందినటువంటి ఆదివాసులం జీవనము సాగిస్తూ ఉన్నాం. అడవి నుంచి వారిని వేరు చేస్తే తల్లి ఒడి నుంచి బిడ్డను లాగేసినట్టుగా విలువిలలాడిపోతారు. 79 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో అభివృద్ధి ఫలాలు అందని వారు ఎవరైనా ఉన్నారంటే అది ఆదివాసులే. అడవిని నమ్ముకొని బతుకుతున్న మా ఆదివాసి బిడ్డలకు అడవి భూమే జీవనాధారం. పోడు భూముల్లో మేము సాగు చేసిన పంటలను ఫారెస్ట్ ఆఫీసర్లు ధ్వంసం చేయడము, మాపై, మా ఆడబిడ్డలపై దాడులు చేయడము పరిపాటిగా మారింది. ఏటా వానాకాలం వచ్చిందంటే భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, కొమరంభీం, అశ్వాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, జయశంకర్ భూపాల్పల్లి, నాగర్ కర్నూలు జిల్లాలోని ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారులు సాగిస్తున్నటువంటి అగాత్యాలు చెప్పడానికి మాటలు చాలవు. జల్ జంగల్ జమీన్ నినాదంతో పోరాడిన కొమరంభీం వారసులుగా మేము పోరాడము మాకు కొత్త కాదు. మా చేయి పట్టి ముందుకు నడిపించడానికి వచ్చిన మా ఆడబిడ్డ శ్రీమతి కవితమ్మకు అండగా ఉంటాం. తెలంగాణ రక్షణ సేనతో కలిసి ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి క్షణం అంకితమవుతామని ప్రకటిస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, జై ఆదివాసి. థ్యాంక్ యూ లోకిన్ రాజు గారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం కిక్కిరిసిపోయేలా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత గారి పిలుపు మేరకు తరలి వస్తున్న తెలంగాణ రక్షణ సేన సైన్యానికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు అనూష ముదావత్ గారిని వచ్చి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ, జై సేవాలాల్. సభకు నమస్కారం. సామాజిక న్యాయం తెలంగాణ సభ. ఈ సభకు హాజరైన చిన్నవాళ్లలో నేనొకరు. వయసులో చిన్నదానినైనా నాకు ఈ వేదిక మీద నుంచి మాట్లాడే అవకాశం కల్పించిన కల్వకుంట్ల కవితమ్మ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. భారత రాజ్యాంగం గిరిజనులు, ఆదివాసీలకు కల్పించిన హక్కులను కాలరాసేల పాలక పక్షాలు వ్యవహరిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని తెలంగాణ రాష్ట్రం వరకు బంజారా మంత్రి లేని కేబినెట్ ఒక రేవంత్ రెడ్డి గారిదే. బంజారా బిడ్డకు మంత్రి పదవి ఇవ్వాలని మా జాతి మొత్తం ఈ వేదిక మీద నుంచి కోరుతున్నాం. దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది బంజారాలు ఉంటే తెలంగాణలో సుమారు 30 లక్షల మంది బంజారాలు నివసిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు ఎలాంటి గుర్తింపు లేని తండాలు, గూడాల్లో మేము నివసించే వాళ్ళం. మా తండాలు, గూడాలను గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలుగా మార్చిందే తప్ప ఎక్కడ ఎలాంటి మౌలిక వసతులు లేవు. గ్రామ పంచాయతీలుగా మార్చిన ఆదివాసీ గూడాలు, గిరిజన తాండాల్లో రేషన్ షాపులు, అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి తండలో ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయడంతో పాటు ఇతర మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నాం. ఎస్టీలకు సివిల్స్ గ్రూప్ ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి ప్రత్యేక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు నెరవేర్చలేదు. మా ఆకాంక్షలకు ప్రతిరూపంగా కవితమ్మ తెలంగాణ రక్షణ సేన పార్టీ ఏర్పాటు చేశారు. ఈ రోజు సరూర్ నగర్ సభ వేదిక మీద నుంచి చెప్తున్నాం, మా ఆదివాసులు, గిరిజనులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పోడు భూములు సహా అన్నింటికి పరిష్కారం చూపించే దిశగా మా పోరాటం కొనసాగుతుందని హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ రక్షణ సేన, జై కవితమ్మ. అమ్మా ధన్యవాదాలమ్మా. అదేవిధంగా ఇప్పుడు ఎన్నో సామాజిక ఉద్యమాలు నడిపినటువంటి అన్న కుమారస్వామి నన్ను వచ్చి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. జై తెలంగాణ. కొంచెం పైకి అందరికీ జై భీమ్.
సామాజిక న్యాయ తెలంగాణ సభ ముందుగా ప్రొఫెసర్ జయశంకర్ గారి జన్మదిన సందర్భంగా మరి ఇంత చక్కటి సభను మా సిస్టర్ కవిత గారు ఇంత చక్కగా అరేంజ్ చేసినందుకు ముందుగా సిస్టర్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే సకల జన సేవా సంస్థాన్, ద యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ తరఫు నుంచి నేను కుమారస్వామి ఇవాళ అక్క పిలుపు మేరకు సభకు రావాలా రాకూడదా అనే ఒక ఆలోచనలో ఉన్నప్పటికీ కూడా ఇంత చక్కటి సభ నేను మిస్ కాకూడదు అనే ఒక ఆశతో, లేకపోతే ఒక సెల్ఫిష్నెస్తో నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. వాస్తవానికి ఇంత చక్కటి సభ ముందుగా మాకు ఇచ్చినందుకు మరొక్కసారి హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, సభలో ఇవాళ వాస్తవానికి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, బ్రాహ్మణులు, కమ్మలు, కాపులు అన్ని కులాల వాళ్ళు కూడా ఇవాళ ఈ సభకు చేరుకున్నారని నాకు పూర్తిగా అవగాహన ఉంది. కాకపోతే ఇవాళ మనము ఈ రాష్ట్రంలో అసలు యూత్కి ప్రోత్సాహం ఇవ్వాలి, తర్వాత ఒక తెలివిగల వారికి ప్రోత్సాహం ఇవ్వాలి, ఎఫిషియన్సీ అనే దాన్ని మనము ముందరికి తీసుకెళ్ళాలి. తర్వాత రీసెంట్గా మనము ఢిల్లీలో చూసాం, జెన్జీ అనే వాళ్ళు ఈ పక్కన కూర్చొని ఉన్నారు, అలాగే జెన్జీ అనే వాళ్ళు ఈ పక్కన కూడా కూర్చొని ఉన్నారు. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్లో ఇవాళ కూడా మన గొప్ప దేశ సంపద ఏంటంటే మన యూత్ఫుల్నెస్, మన ఈ దేశానికి ఒక గొప్ప సంపద. అలాగే తెలంగాణలో కూడా ఇవాళ ఎంతో యూత్ ఎదురు చూస్తున్నటువంటి, యూత్కి ప్రేరణ ఇవ్వాలన్నటువంటి పొలిటికల్ పార్టీలు వాస్తవానికి చెప్పాలంటే కనుమరుగయ్యాయని అయినాయని నేను చెప్పడానికి ఎక్కడ కూడా ఆలోచించను. ఇవాళ కవితక్క గారు తీసుకున్నటువంటి ఒక కాన్సెప్ట్ వాస్తవానికి మనకు అందరికీ కూడా ఎంతో అవకాశం ఇవ్వకుండా, ఎంతో అవకాశాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఆమె ముందరికి వచ్చినందుకు మనం అందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. ఇవాళ దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అనగానే జనాలు ఏమనుకుంటారంటే ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే వీళ్ళను కొనడము మనం అధికారంకు రావడం, వీళ్ళని కొనడము మనం అధికారంకు రావడం అనేది ఒక ఇటువంటి తంతులో ఇవాళ ప్రస్తుత పరిస్థితులలో దళితులలో కూడా మహానుభావులు ఉన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అనుక్షణం ఉల్లంఘిస్తూ ఆ రాజ్యాంగాన్ని పట్టుకొని మీరు రాజఫలాలు మీరు అనుభవిస్తూ ఈ బలహీన బడుగు వర్గాల వాళ్ళకి మీరు ఇస్తున్నటువంటిది ఏంటయ్యా అంటే కేవలం మీరు స్టాంప్స్ చేసుకోగలిగినటువంటి స్కీమ్లు ఇస్తారు. మా పైన లేకపోతే ఎంతో అభిమానం ఉన్నట్టు మా పైన ఆదర అభిమానాలు చూపుతూ మీరు కొల్లగొట్టుకొని పోతా ఉన్నారు. కాబట్టి అటువంటి తరుణంలో ఈ పొలిటికల్ పార్టీ ఇవాళ ఒక కొత్త పొలిటికల్ పార్టీ వచ్చినందుకు, అట్లే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఖనిజాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి గొప్ప సంపద, రాష్ట్రంలో ఉన్నటువంటి గొప్ప ప్రతీది కూడా అంటే మ్యాన్ పవర్ని కూడా సైతం ఇవాళ మనం దాన్ని కొల్లగొట్టేసి ఇతరత్ర రాష్ట్రాలకు చేర్చి లేకపోతే ఇతరత్ర రాష్ట్రాల వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళకి మనము అనుభవించేలా చేస్తున్నాం. కానీ ఈ తెలంగాణ గడ్డ పైన పుట్టినటువంటి వాళ్ళకి మనం ఎందుకు వీళ్ళకు సరైన ప్రాముఖ్యతను ఇవ్వకుండా ఎందుకు మనం వీళ్ళని వెనుకబాటుతనానికి నెట్టేస్తున్నాం అనే ప్రశ్నకి సరైన లీడర్ అవసరం ఉంది అని మరొక్కసారి మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆ సరైన లీడర్ ఎక్కడ చూడాలి అని అంటే యూత్ఫుల్గా ఉన్నటువంటి మా కవిత సిస్టర్ దాంట్లో చూడాలి. తర్వాత ఎన్నో అభియోగాలు మోపుతా ఉంటారు. ఆ అభియోగాలన్నింటినీ కూడా దాటి ఒక కడిగిన ముత్యంలాగా ముందరికి వచ్చి నేను కూడా జనాలకు సేవ చేస్తాను, నేను కూడా ఈ దేశానికి నా కాంట్రిబ్యూషన్ చేస్తాను అని ముందరికి వచ్చినందుకు ముఖ్యంగా మరొకసారి అభినందిస్తూ, నేను దళితుణ్ణి, నేను బీసీ, నేను ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అనేది ఇంకా ప్రజలు వదులుకోవాల్సిన సమయం వచ్చింది. ఎక్కడైతే ప్రోగ్రెస్, ఎక్కడైతే కంఫర్ట్, ఎక్కడైతే మీకు ప్రజాస్వామ్యంలో ఈ ప్రజాస్వామ్యం అనే ఒక మనకు చక్కటి బ్లెస్సింగ్ లేకపోతే ప్రజాస్వామ్యం అనేది ఒక చక్కటి శక్తిని ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మన రాజ్యాంగబద్ధంగా మనకి ఇచ్చినటువంటి దాన్ని విస్మరించిన రోజు ఏ కులము ఏ జాతి కూడా మనుగడ చెందదు. మీరు ఇదొక్కటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి
రాజ్యాంగాన్ని మనం పట్టుగా పట్టుకొని ముందరికి నడిపించగలిగితే, ఈ రాజ్యాంగాన్నే కనుక మనము దాని వెంబటను మీరు నడవగలిగితే మనము 100% మనము ఈ దేశాన్ని ప్రగతిలో నడిపించవచ్చు, ఈ రాష్ట్రాన్ని ప్రగతిలో నడిపించవచ్చు. ఈ దేశాన్ని నడిపిస్తున్న వాళ్ళు, ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్న వాళ్ళు గుర్తించాల్సింది ఒక్కటే, ప్రజలను ఇంకా మీరు ఎక్కువ మభ్యపెట్టలేరు. మా ఒక మంచి లీడర్ మా మధ్యలో వచ్చిందని నేను చాలా ధైర్యంగా చెప్పడానికి ఎక్కడ కూడా అనుమానించట్లేదు. ఒక లీడర్ అనేవాడు అందరి గురించి 100% అందరి గురించి మాట్లాడిన వాడే లీడర్. ఎప్పుడైతే మనము జాతి ప్రకారంగా రీజన్ ఇవన్నీ ప్రకారంగా డివిజన్ చెందుతామో ఆ రోజు మనకు ప్రగతి ఉండదు. కాబట్టి మనం ఇంకా డివిజన్స్ కావడం ఆపాలి. తర్వాత ఒక లీడర్ని గుర్తుపట్టాలంటే 12 సంవత్సరాలు పట్టాల్సిన అవసరం లేదు. ఒక లీడర్ను గుర్తుపట్టాలంటే 1 నిమిషంలో మనం గుర్తుపట్టవచ్చు. స్వార్థం లేని లీడర్లు, నిస్వార్థంగా పనికొచ్చే లీడర్లని మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. లీడర్ అంటే కేవలం డబ్బులు పంచి ఓట్లు దండుకొని పోయేటువంటి లీడర్లను ఎన్నుకోవద్దని మరొకసారి మీకు చెప్తా ఉన్నా. ఎందుకంటే మనం ఇక్కడ సభ అరేంజ్ చేసుకున్నాం, ఇక్కడ యూత్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు, దాని తర్వాత ఇంటెలిజెంట్ పీపుల్ కూడా అందరు ఉన్నారు. కానీ మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉందని మనం అందరం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రజాస్వామ్యానికి మనం ఎంత దూరం అవుతామో మనము మన ఫెసిలిటీస్ కూడా అంతే దూరం అవుతాం. కాబట్టి ఈ డెమోక్రసీ, సేవ్ డెమోక్రసీ అనే ఒక నినాదం తీసుకొని అట్లే మనం ఇవాళ ఈ సంకల్ప సభ ఏదైతే మనం న్యాయ సంకల్ప సభ ఏదైతే తీసుకున్నామో, సామాజిక న్యాయ సంకల్ప సభ ఏదైతే తీసుకున్నామో, సామాజిక న్యాయం అంటే ఏంటి? సమాజం అంటే ఒక కులం కాదు. సమాజం అంటే యావత్తు, అంటే 100% ఆఫ్ ద పీపుల్ బిలాంగింగ్ టు డిఫరెంట్ కాస్ట్, క్రీడ్ అండ్ రిలీజన్. So it is the time now. It is the time now people have to come out from their houses. It is the time now the people have to take the charge in their hands. And it is the time now we have to prove that what Baba Saheb Ambedkar has told, and we have to go and implement it. The people who are acting as implementing the democracy and the people who are acting, they are implementing the constitution. Still this acting has to be stopped by taking over by the so-called intelligent people and intelligent leaders of this society, as well as the state and country. This is the right time and we have to head forward. This is the right time, they have to go forward, and this is the right time we have to follow the good leader. The time has come now, and I take it this an wonderful opportunity on behalf of all my people from this country and state, and for giving me such a wonderful opportunity to stage, or rather to share my opinions and to share my views from this particular stage. It is really tiresome who are arranging all this. Once again I wish and all the best for this party, and once again I wish all the members who have contributed for making the program such a grand success. Madam, once again we are going to see in a very good and right position for the right people, and the time has come now. Thank you very much. Jai Bhim. థ్యాంక్ యూ కుమారస్వామి గారు, మీ విలువైన సందేశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ మిత్రుడు మన మైనార్టీల సమస్యల మీద సుహైబ్ గారు మాట్లాడతారు. వెల్కమ్ సార్. అన్న స్పీచ్ తర్వాత ఒక పాట ఉంటుంది, కళాకారులు రెడీగా ఉండాలి. बारगाह रब्बुल इज़्ज़त में शुक्र बजा लाते हुए मैं हमारी पार्टी की सदर मोहतरमा कलवा कुंडला कविता साहिबा का शुक्र अदा करता हूं कि उन्होंने इस अजीम तकरीब में मुझे शिरकत का मौका फराहम किया और लबकुशाई का मौका भी इनायत फरमाया। हज़ारों साल नरगिस अपनी बेनूरी पे रोती है, हज़ारों साल नरगिस अपनी बेनूरी पे रोती है, बड़ी मुश्किल से होता है चमन में दीदावर पैदा। मोहतरम हाजरीन, जैसा कि हम सब जानते हैं, हमने बड़ी मेहनत और मशक्क़त के बाइस जोग्राफियाई तेलंगाना तो हासिल कर लिया है, ताहम आज तक समाजी तेलंगाना का क़याम अमल में नहीं आ सका। रियासत के अवाम ने जो हकीकी ख्वाब तेलंगाना से मुतालिक देखा था, वो ख्वाब अधूरा है, और इसी अधूरे ख्वाब को शर्मिंदा ताबीर करने के लिए मोहतरमा कविता साहिबा ने
एक इनकलाब पैदा किया है, एक इनकलाब का नारा बुलंद किया है। मुख्तलिफ सियासी जमातों और हुकूमतों ने तेलंगाना अवाम को सिर्फ सब्ज बाग दिखाए, तेलंगाना के नौजवानों की कुर्बानियों पर अपने मफादात को तरजीह दी। आज तक तेलंगाना के जहदकार भी इंसाफ के हुसूल के मुंतज़िर हैं। पसमानदा तबकात बिलखुसूस मुस्लिम अक़लियतों का ऐवानों और हुकूमत में मुनासिब हिस्सेदारी का फुक़दान है। हर लिहाज से पसमानदा तबकात का इस्तेहसाल किया जाता रहा है। क़याम तेलंगाना का वाहिद मकसद तमाम तबकात की भलाई और तरक्की था, ताहम इसी मकसद को ही फरामोश कर दिया गया। क़याम तेलंगाना के मकासद के हुसूल में नाकामी पर दुख्तर तेलंगाना कविता साहिबा ने आज तमाम तबकात को साथ लेकर आगे बढ़ने और हकीकी समाजी तेलंगाना के क़याम का बेड़ा उठाया है। आपकी ज़िंदगी का मकसद तमाम तबकात की तरक्की और भलाई को यकीनी बनाना है। कविता अक्का का दिल तेलंगाना अवाम के लिए धड़कता है और वो तेलंगाना और तेलंगाना के अवाम के साथ नाइंसाफ़ी को हरगिज़ बर्दाश्त नहीं कर सकती। कविता अक्का